ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదిష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రత దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. శుక్ర భగవానుడు అనగానే కలత్రతకారకుడు, యోగకారకుడు, భోగకారకుడు, సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ నిండా ఐశ్వర్యం, ఆరోగ్యం, ధనం, ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే శుక్ర భగవానుడు. 26/12/2023 నుండి 18/1/2024 వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో రుణ రోగ శత్రుస్థానంలో సంచారం చేయడం వలన నూతనమైనటువంటి పనులు ప్రారంభించాలి అనే కార్యక్రమంలో బంగారాభరణాలు కొనుగోలు చేయాలనేటువంటి విషయంలో షేర్లలో పెట్టుబడుల్లో పెట్టేటువంటి కాల సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమోత్తమం. లేకపోతే విందులని, వినోదాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలని విచ్చలవిడితనంగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది. అదే కాకుండా చేస్తున్న ప్రతి పనిలో విఘ్నత కలిగి దీనికి ఎంత అవసరమో అంతే ధనాన్ని ఖర్చు పెట్టగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయి ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాల్లో అద్భుతమైన ఆనందమైన జీవితం మీ సొంతం కాబోతుంది.